హలో అండి అందరికీ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. అయితే ఈరోజు మార్నింగ్ 8 అవుతుంది. ఎంహెచ్కి అయితే వచ్చేసాం. ఇంకా ఇంట్లో టిఫిన్ అయితే ఏమీ చేయలేదు. మా బాబుకి వ్యాక్సిన్ వేయించడం కోసం, అలాగే కొంచెం ఫీవర్ ఉంటేను డాక్టర్ని చూపించి మెడిసిన్ తీసుకుందామని అయితే వచ్చాము. 8 గంటలకే ఎండ మండిపోతుంది. ఇక్కడ పడినన్నాలు గ్యాప్ లేకుండా వర్షాలు పడి మధుర ముంచేసే వరకు వచ్చింది. కానీ ఇప్పుడు అంతకు మించి ఎండ అయితే ఉంది. మా క్వార్టర్స్కి ఇంకా ఎంహెచ్కి అయితే 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఈ 1 కిలోమీటర్లోనే ఎండకు దెబ్బకు వాటర్ అయితే తాగేశారు. ఇంకా స్కూటీ వచ్చేసి పార్కింగ్ ఏరియాలో పెట్టి లోపలికి అయితే వెళ్తున్నాం. ఆర్మీలో ఎక్కడ చూసినా పార్కులు అయితే విపరీతం ఉంటాయి. ఓపెన్ ప్లేస్లు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఎంట్రన్స్లోనే పార్క్ ఉంది. చూడగానే పార్క్లోకి అయితే వెళ్ళిపోయారు. పార్క్ ఉంటే చాలు, ఎండ ఎంత ఎక్కువైనా పర్లేదు. ఇప్పుడైతే అస్సలు ఎండ తగలదు వీళ్ళకి. మాకు ఇంటి దగ్గర కూడా ఇంత ప్రశాంతంగా పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్లు అయితే ఉండవు. ఇక్కడైతే చాలా బాగుంటాయి ఉంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ మొక్కలు అయితే విపరీతంగా ఉన్నాయి. అందులో ఈ మొక్కలు వచ్చేసి శంఖం పువ్వులు అంటారు కదా, మరి మీరేమంటారో నాకు తెలీదు. నాకు తెలిసిన వరకు శంఖం పువ్వులనే నాకు తెలుసు. ఈ మధ్యన తెలిసిన విషయం ఏంటంటే ఈ శంఖం పువ్వుని అనేక విధాలుగా యూజ్ చేస్తూ ఉన్నారు హెల్త్కి. నేనైతే ఒక వీడియోలో చూశాను, నిజమా కాదా చెప్పండి. చెప్పాను కదా ఎండ మామూలుగా లేదు, మా మొహాలు చూస్తేనే తెలిసిపోతుంది. అయినా సరే మా వాడు నడుస్తూనే అంటున్నాడు. వాడితో పాటు మేము కూడా మెల్లగా నడవలసి వస్తుంది. ఇంకా లోపలికైతే వెళ్ళి కూర్చున్నాం. ఎంత వేరంగా వచ్చినా నెంబర్ అయితే 38 వచ్చింది మాకు. కొద్దిసేపు వెయిట్ చేసి ఇప్పుడు అప్పుడే అయ్యే పని కాదులే అని చెప్పి ఇంకా మై ఫేవరెట్ ప్లేస్కి మసాలా దోశ తినడానికి అయితే వచ్చేసాం. ఎండలో తిరిగి తిరిగి ఒక్కసారిగా ఏసీలోకి వచ్చేసరికి వాళ్ళ ఆనందం చూడండి ఎలా ఉంది. సేమ్ నాకు కూడా అలానే ఉంది. కొద్దిసేపు ఏసీలో కూల్ అయ్యాక చక్కగా ఇంకా దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఈ దోశ పాయింట్కి వచ్చేసి ఎంహెచ్ నుండి 1 కిలోమీటర్ దూరం అయితే ఉంది. అక్కడ నుండి ఇక్కడికైతే వచ్చాము. మధ్యలో ఉన్నాయి షాపులు, కానీ మాకు ఇదే నచ్చుతుంది అనమాట. మార్నింగ్ టిఫిన్ చేసి పిల్లలకి రెడీ చేసి ఎంహెచ్కి రావాలంటే నా వల్ల కాదు. ఇంకా మా టిఫిన్ అయితే వచ్చేసింది. ఇడ్లీ అయితే ఒక్క సండే రోజు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఇంట్లో ఇడ్లీ దోశ అన్నీ చేసుకుంటాం, కానీ అప్పుడప్పుడు బయట తింటేనే మనస్తృప్తిగా ఉంటుంది. నాకు కూడా కొంచెం రెస్ట్ అయితే దొరుకుతుంది. నిజంగా సాంబార్ అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ. కొన్ని చోట్ల పోస్టింగ్ ఏరియా అయితే ఇలా బయటికి వెళ్ళి తింటామన్నా దొరకవు. మంచి ఏరియా దొరికినప్పుడు 3 ఇయర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది. ఇంకా తినడానికి కూడా అన్నీ దొరుకుతాయి, ఇంకా కూర్చోడానికి కూడా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకనేసి నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది అనమాట. అలా కాసేపు కూర్చొని ఇంకా పక్కనే ఉన్న క్యాంటీన్కి అయితే వెళ్ళాము. మా వాడు ఈ బండి చూస్తే చాలు ఎక్కిపోతాడు. ఇంకా క్యాంటీన్ లోపలికి వెళ్తే ఫుల్గా గ్రాసరీ అయితే వచ్చింది. ఎంత ఫుల్గా సామాన్ ఉన్నా నాకు కావాల్సిన వస్తువులు మాత్రం ఏదో ఒకటి దొరకదు. మ్యాగీ ప్యాకెట్లు అయితే ఉన్నాయి, అవి కూడా కొంచెమే లాస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చి సేమియా ప్యాకెట్లు కూడా, ఈ రెండు కూడాను క్యాంటీన్లో ఇంచుమించు దొరకడం కష్టం. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా మ్యాగీలు తింటారు కాబట్టి మ్యాగీ ప్యాకెట్లు అయితే అయిపోతాయి వచ్చిన వెంటనే. ఇవన్నీను గరం మసాలాలు, మసాలా ప్యాకెట్లు, మిర్చి ప్యాకెట్లు, ఇంకా బిర్యానీ దినుసులు ఇలా అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొబ్బరి చీపుళ్ళు కూడా క్యాంటీన్లో అమ్ముతున్నారు. ఇంకా నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని ఇంకా ఎంహెచ్కి అయితే తిరిగి వెళ్ళిపోయామన్నమాట. ఇన్ని తిరిగి వచ్చేసరికి మా నెంబర్ అయితే వచ్చింది. 15 మినిట్స్ వెయిట్ చేసి ఇంకా డాక్టర్ని చూపించి మెడిసిన్ అయితే తీసుకుని వచ్చే లోపల మేమైతే పార్క్కి వచ్చేసాం. పార్క్లో కాసేపు ఆడుకొని వాళ్ళకి మనశ్శాంతి అయ్యాక ఇంటికి అయితే వచ్చేసరికి 1 అయ్యిందనమాట. ఇంకా అప్పటికి ఫుల్గా ఆకలి అయితే వేస్తుంది. మార్నింగ్ 8కి వచ్చేసాను కదా, ఇంకా ఇంట్లో వంట అయితే ఏమీ చేయలేదు. ఇప్పుడు వెళ్ళి వేగంగా చేయాలి ఏదో ఒకటి. వీళ్ళిద్దరిని ఆడిపిస్తుంటే ఇంకొక బాబు కూడా నాకు యాడ్ అయ్యాడు అనమాట. ఇంకా ముగ్గురిని కలిపి ఆడిస్తుంటే ఇంకా వాళ్ళ అమ్మగారు వచ్చేసి నన్ను అన్నీ అడుగుతున్నారు, ఇంకా ఏ స్టేటు అవి ఇవి అనేసి. ఇంకా కర్రీసు, రైసు, రసము ఇలా అన్ని రకాలు చేయాలంటే చాలా టైం పట్టుద్ది. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. అందుకని చెప్పేసి నేను ఇన్స్టెంట్గా వెజ్ బిర్యానీ అయితే చేసేసాను. ఒక 20 మినిట్స్లో అయితే అయిపోయింది అనమాట. కొంచెమే చేశాను కానీ చాలా స్పీడ్గా చేశాను. ఇంకా ఆకలితో చేశాను కదా, అందుకనేమో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకెప్పుడు చేసినా అంత టేస్ట్ అయితే రాదేమో. నేను చేసే వంటలు ఎప్పుడు ఏ టేస్ట్ వస్తాయో నాకే తెలీదు. ఇంకా నైట్కి వచ్చేసి పప్పుచారు, రైస్, ఇంకా సింపుల్గా ఎగ్ కర్రీ అయితే చేసేసాను.
వ్యూస్ ఎన్ని వస్తాయి అనేసి చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఇంకా టెంపుల్స్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.